హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఎలాంటి ఒక వీడియో చేస్తానని చెప్పేసి నేనైతే అనుకోలేదు భయ్య. చేయాల్సి వచ్చింది యాక్చువల్లీ. అంటే చేసేలా చేశారనమాట. ఈ మధ్యన రీసెంట్‌గా కొంతమంది అంటే వీళ్ళు వాళ్ళని పర్టిక్యులర్‌గా నేమ్స్ ఏం చెప్పట్లేదు గానీ, మన రివ్యూస్ మీద నమ్మకం లేదు వాళ్ళకి. సో, ఎప్పటి నుంచో ఎక్స్‌పోజ్ చేద్దాం అది ఇది అని చెప్పేసి చాలా మంది ట్రై చేస్తున్నారు. అండ్ రీసెంట్‌గా కూడా ఒక 2, 3 కామెంట్స్ అయితే వచ్చాయి. ఓకే. మీరు చూడకుండా రివ్యూ ఇచ్చేస్తున్నారు బ్రో అని చెప్పేసి. సో, నేనసలు ఎలా చూస్తాను మూవీస్ అండ్ రివ్యూస్? ఇన్ని ఎలా చూడగలుగుతున్నాను? నా మైండ్ అసలు యాక్సెప్ట్ చేస్తుందా లేదా? నా ఇంట్రెస్ట్‌తోనే చూస్తున్నానా? లేక ఫోర్స్‌ఫుల్‌గా చూస్తున్నానా? అసలు నిజంగా చూస్తున్నానా లేదా? అన్నిట్లికి ఈ వీడియోలో అయితే ఆన్సర్స్ దొరికేస్తాయి మీకు. క్లియర్ కట్‌గా చెప్తా. సో, వీడియో ఫుల్‌గా చూడండి. మీకు మన రివ్యూస్ మీద నమ్మకం లేకపోతే గనక, నమ్మకం ఉన్న వాళ్ళ కోసం కాదు ఈ వీడియో. నమ్మకం లేని వాళ్ళ కోసమే పెడుతున్నా. అండ్ ఈ వీడియో ఇక్కడి నుంచి మన ఛానల్ ఇంట్రో కింద కూడా ఉండిపోద్ది. కొత్త ఆడియన్స్ ఎవరన్నా వస్తే వాళ్ళు చూసుకుంటారు. సో, ఇక స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకసలు ఇంత ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్ అయింది దాని గురించి చెప్తా. నాకిప్పుడు క్రియేట్ అయిన ఇంట్రెస్ట్ కాదు ఇది. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఈ మూవీస్, సీరీస్‌ల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నాకు 2018, 17 ఆ టైం నుంచే నాకు ఇంట్రెస్ట్ ఉంది భయ్య. ఇంకా అప్పట్లో ఘోరంగా చూసేవాడిని. తినేటప్పుడు చూసేవాడిని, బయటికెళ్ళేటప్పుడు చూసేవాడిని, ఫోన్ పట్టుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతూ చూసేవాడిని. అంత ఘోరంగా చూసేవాడిని అప్పుడు. ఇప్పుడు ఇంకా చాలా తగ్గించానని చెప్పాలి. కేవలం ఛానెల్ పెట్టాను కాబట్టి ఒకటి చేంజ్ అయింది. అప్పట్లో బాగున్నవి మాత్రమే చూసేవాడిని. ఇప్పుడు బాగోకపోయినా సరే చూడాల్సొస్తుంది. అదొక్కటే తేడా. వేరే తేడా ఏం లేదు. సో, నాకు ఇంట్రెస్ట్ ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు కొత్తగా ఛానెల్ పెట్టాను కాబట్టి పుట్టుకొచ్చిందనుకోవడం అది మీ మిస్టేకు. అలా ఏం లేదు. నాకు ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. అండ్ ఇన్ని ఎలా చూడగలుగుతున్నానురా అంటే ఖాళీగా ఉన్నాను కాబట్టి చూడగలుగుతున్నా. నేను పార్ట్ టైమ్స్ చేస్తా. ఒకవేళ ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా జాబ్ ఉన్నా సరే గానీ నాకు థర్స్‌డే, ఫ్రైడే, సాటర్‌డే వచ్చిందంటే నేను ఫ్రీగా ఉండాల్సిందే. నేను పెట్టే కంటెంట్ నాకు ఇంపార్టెంట్ కాబట్టి నేను ఆ థర్స్‌డే, ఫ్రైడే, సాటర్‌డే చాలా ఫ్రీగా ఉండడానికి ట్రై చేస్తాను భయ్య. ఎక్కడ కూడా పనులు పెట్టుకోను నేనసల. వీక్ డేస్ మాత్రం పార్ట్ టైమ్స్‌కెళ్తూ ఉంటాం. ఏవో వర్క్స్ చేసుకుంటూ ఉంటాం. ఆ టైంలో కూడా నైట్‌లు, ఈవినింగ్‌లు చూస్తూ ఉంటాను. అవి రివ్యూస్ పెడతా. ఈ మధ్యన వీడియోస్ కూడా తగ్గించా. ఎందుకంటే వర్క్ వెళ్తున్నాం కాబట్టి. వీక్ డేస్‌లో చూడడానికి కావాలితే 2, 3 వీడియో ఎప్పుడు 3, 4 వీడియోస్ పెట్టేసేవాళ్ళం కాస్త ఈ మధ్యన 2 వీడియోస్ లేదంటే 1 వీడియో ఇలాగే పెడుతున్నాం. అండ్ సెకండ్ ఛానెల్ కంటెంట్ కూడా తగ్గించేసా పెట్టట్లేదు. మెయిన్‌గా వీకెండ్స్ గురించి మాట్లాడతా. రీసెంట్ వీకే మీకు ఎగ్జాంపుల్‌గా చూపిస్తా. ఈ వీక్ థర్స్‌డే. నేనెలా కంటెంట్ పెట్టానో చెప్తాను. దాన్ని బట్టి మీకు అర్థమైపోద్ది. ఎవ్రీ వీక్ నేనేం చేస్తున్నానని చెప్పేసి. థర్స్‌డే వచ్చిందంటే నేను థర్స్‌డే రోజే ఆఫ్టర్‌నూన్ గాని, మార్నింగ్ గాని ఏదో టైంలో పడుకుంటా మంచిగా. మంచిగా స్లీప్ పెట్టుకుంటా. ఎందుకంటే ఆ రోజు నైట్ నాకు నిద్ర ఉండదని తెలుసు. ఎందుకంటే శుక్రవారం మిడ్‌నైట్ నుంచే చాలా మూవీస్ అయితే వస్తూ ఉంటాయి. సో, నేనవి చూడాల్సి వస్తూ ఉంటుంది. సో, నాకు తెలుసు కాబట్టి ముందే ప్రిపేర్ అయ్యి ఉంటా. థర్స్‌డే నేను 'యంగ్ షెర్లాక్' సీరీస్ రివ్యూ అయితే పెట్టా ఈవినింగ్‌కి. ఆ ఈవినింగ్‌కి రివ్యూ పెట్టేసిన తర్వాత నేను ముందే అనుకున్నా. ఆఫ్టర్‌నూన్ నుంచి మొదలెడదాం 'యంగ్ షెర్లాక్' సీరీస్ ఈవినింగ్‌కి రివ్యూ పెట్టేద్దాం. ఎందుకంటే ఈవినింగ్ 7:30కి మనకి 'సాంప్రదాయని సుప్పిని సుద్దపోసిని' ప్రీమియర్ షోస్ అయితే బుక్ చేసుకున్నా. త్రిబుల్ ఈ సినిమాస్‌లో మీకు ఆ టికెట్ ఇక్కడ పక్కన షేర్ చేస్తానులెండి చూసుకోండి. అది ఉంది కదా అని చెప్పేసి 'యంగ్ షెర్లాక్' చూసేసి రివ్యూ పెట్టేసా. దాని తర్వాత 'సాంప్రదాయని సుప్పిని సుద్దపోసిని'కెళ్ళా. మ్యాచ్ ఉన్నా సరే గాని ఎళ్ళా. ఎందుకంటే నాకు సినిమా ఎక్కువ ఇంపార్టెంట్. మధ్య మధ్యలో అక్కడ మ్యాచ్ చూస్తూ ఉన్నానులెండి. స్కోర్స్ అప్డేట్స్ గటా. సో, వన్స్ నేను ఆ మూవీ కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి నాకు 10:20 అలా అయిందనుకుంటా. తర్వాత రివ్యూ పెట్టేసా. మిగిలిన మ్యాచ్ ఉంటే అది చూసాను కాసేపు రీల్స్ గట్టా చూసేసి 11:20కి అనుకుంటా. ఐ థింక్ పర్ఫెక్ట్‌గా టైమ్స్ అయితే చెప్పను గానీ ఆఫ్టర్ 11 అయితే 'వ్లాడిమిర్' అయితే సీరీస్ ఉంది నెట్‌ఫ్లిక్స్‌లో. అదైతే స్టార్ట్ చేశా. స్టార్ట్ చేసి మిడ్‌నైట్ అయ్యేసరికి కంప్లీట్ అయింది. దానికి నేను మార్నింగ్ మీకు వీడియో అప్‌లోడ్ అయ్యేలాగా షెడ్యూల్ చేసేసా. వన్ థింగ్ ఒకటి చెప్తున్నాను నేను. సీరీస్‌లో ఎలా చూస్తానన్నది. ఫస్ట్ ఎపిసోడ్ ఇంట్రెస్ట్‌గా చూస్తాను భయ్య. వన్స్ అది నాకు కనెక్ట్ అయిందనుకో సేమ్ అదే వైబ్‌లో చూస్తా. ఇన్‌కేస్ ఏదైనా డ్రామా వైస్ గాని, ఏదైనా ఎఫెక్టివ్‌గా అనిపించట్లేదనుకో 1.5xలో చూస్తాను. నేనది క్లియర్ కట్‌గా చెప్తా. అందులో నో డౌట్ ఎట్ ఆల్ 1.5xలో నాకు సీరీస్ కనెక్ట్ అవ్వకపోతే నేను ఖచ్చితంగా చూస్తా. ఓకే. ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయను నేనింక. సో, ఈ 'వ్లాడిమిర్' సీరీస్ అయితే మార్నింగ్‌కి షెడ్యూల్ చేసేసి పడుకుండి పోయాను నేనింక మిడ్‌నైట్. పడుకుండి పోయి ఎర్లీ మార్నింగ్ ఏ టైంకి లేచానో గుర్తులేదు. లేచాను. ఎందుకంటే మళ్ళీ మనకి 11:45కి మళ్ళీ మనకు షో ఉంది. ఏది 'శ్రీ విష్ణు గారిది మృత్యుంజయ' విమల్ థియేటర్‌లో విమల్ 70 కావాలంటే ఆ టికెట్ కూడా ఇక్కడ మీకు షేర్ చేస్తాను చూసుకోండి. అండ్ ఈ గ్యాప్‌లో ఏం చేశానంటే లేచినప్పటి నుంచి 11:45 షో వరకు మధ్యలో గ్యాప్ ఉంది. సరే జియో హాట్‌స్టార్‌లో ఎలాగో 'విక్రమ్ ఆన్ డ్యూటీ' అని చెప్పేసి 4 ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. అది చూసా. కానీ కావాలని రివ్యూ పెట్టలా. 4 ఎపిసోడ్స్ చూసినా కూడా రివ్యూ పెట్టలా. ఎందుకంటే ఆ గ్యాప్‌లో కూడా రివ్యూ పెట్టేస్తే ఇప్పటికే ఏమి చూడకుండా రివ్యూ పెడుతున్నాం అంటున్నారు. సరే ఎందుకు లేరా అని చెప్పేసి అది పెట్టలేదు. స్టిల్ ఇంకా పెట్టలేదు. నాకు గ్యాప్ దొరకలా చూసేసా. కానీ పెట్టడానికి గ్యాప్ దొరకలేదు నాకు వీడియో పెట్టడానికి. మీరింకా చూడడానికి టైం ఉండట్లేదేమో అనుకుంటున్నారు. దాని తర్వాత 'మృత్యుంజయ'కెళ్ళిపోయా. నేనొచ్చేసరికి నాకు థియేటర్ పక్కనే వాకబుల్ డిస్టెన్స్ అనమాట. నేనొచ్చేసి రివ్యూ పెట్టేసరికి నాకు 2:30 అలాగే అయిపోయింది. దాని తర్వాత వెంటనే నాకు తెలిసి అప్పటికి నెట్‌ఫ్లిక్స్‌లో ఒక సీరీస్ వస్తుంది. అదే 'హలో బచ్చో' ఎందుకంటే టీవీఎఫ్ ప్రొడక్షన్ నుంచి వస్తుంది. నాకు టీవీఎఫ్ ప్రొడక్షన్ నుంచి వచ్చిన ఏ సీరీస్‌లన్నా ఇష్టం. అండ్ ఎవ్రీ వీకెండ్ థర్స్‌డే గాని, ఫ్రైడే గాని నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే సీరీస్‌లన్నీ కూడా ఆఫ్టర్‌నూన్ 1:30కి ఓపెన్ అవుతాయి. సో, నేను 2:30కి రాగానే స్టార్ట్ చేసేసా. 'హలో బచ్చో' సీరీస్ అయితే స్టార్ట్ చేశా. తక్కువ ఎపిసోడ్‌లు 5 ఎపిసోడ్స్ ఉండడం వల్ల ఈవినింగ్‌కి అయిపోయిందనమాట. త్వరగానే కంప్లీట్ చేశా. ఎందుకంటే డ్రామా కాబట్టి 1.5xలోనే చూసాను నేను. సో, నాకు వర్కౌట్ అయిందో లేదో అన్నది నేను రివ్యూలో పెట్టేసాను అది కూడా. అది కూడా క్లియర్‌గా చూసే పెట్టా. అండ్ దాని తర్వాత 'వార్ మిషన్' మూవీ ఉంది.
నెట్‌ఫ్లిక్స్‌లోనే. అప్పటికే నాకు కామెంట్ వచ్చింది బ్రో 'వార్ మిషన్' రివ్యూ అని చెప్పేసి. నేను ఆ కామెంట్ కూడా రిప్లై ఇచ్చా వస్తది బ్రో అని చెప్పి. ఎందుకంటే అప్పటికే స్టార్ట్ చేశాను నేను 'వార్ మిషన్' చూడడం. సో అది చూస్తూ నైట్‌కైతే అయిపోయింది. నైట్ రివ్యూ పెట్టేసా దానికి కూడా. రివ్యూ పెట్టేసిన తర్వాత ఆబ్వియస్‌లీ మంచిగా డిన్నర్ చేశాను. మా ఫ్రెండ్స్‌తో మాట్లాడుకున్నా. దాని తర్వాత ఖాళీగా ఏం లేను. అప్పుడు మళ్ళీ ఇంకో సీరీస్ కూడా చూసా. నాకేంటంటే ఏదో ఒకటి కావాలి చూడడానికి, తినడానికన్నా, వేరే రేపు అప్‌లోడ్ చేసే కంటెంట్ అన్నా ఎడిటింగ్ చేస్తున్నప్పుడు నాకు ఏదో ఒకటి ప్లే అవ్వడం ఇంపార్టెంట్. సో ఆ టైంకి 'డైనోసార్స్' అయితే ఉందనమాట. 'ది డైనోసార్స్' నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్ ఉంది ఆబ్వియస్‌లీ. సో పక్కనే పెట్టేసుకున్నా తెలుగు డబ్బింగ్ అది చూస్తూ ఉన్నాననమాట. అది కూడా 4 ఎపిసోడ్సే, తక్కువ ఎపిసోడ్సే. అది కంప్లీట్ అయ్యేసరికి నా వర్క్స్ కూడా వేరే ఉంటాయి. ఆ వర్క్స్ ఆన్‌లైన్ వర్క్స్ ఉన్నాయి కొన్ని పార్ట్ టైమ్స్. అవి కంప్లీట్ చేసుకుంటూ ఆ సీరీస్ చూసాను నేను. సో అది చూసేసాక నైట్ దానికి రివ్యూ చేసేసి స్కెడ్యూల్ చేసి పడుకున్నా. మార్నింగ్‌కి స్కెడ్యూల్ చేసి పడుకున్నా. నాకేం ప్రాబ్లమ్ ఏం లేదు. నాకు మంచిగా స్లీప్ సరిపోయింది. 7 అవర్స్ స్లీప్ పడుకుండిపోయాను. మార్నింగ్ లేచాను. అది అప్పటికే స్కెడ్యూల్ అయిపోయి ఉంది. దాని తర్వాత దాని గురించి స్టేటస్‌లు పెట్టేసుకొని 'గ్రానీ' సినిమా అయితే చూసా. 'గ్రానీ' వచ్చేసి నేను పక్కన పెట్టి ఉంచుకున్నా చూద్దాంలే అని చెప్పేసి నాకు గుర్తుంది. సో మార్నింగ్ లేచి 'గ్రానీ' చూసుకున్నా. దాని తర్వాత దానికి రివ్యూ పెట్టా. 'గ్రానీ' రివ్యూ పెట్టేసిన వెంటనే తర్వాత నేను చెప్పాను కదా! థర్స్‌డే ఈవినింగ్ నుంచి ఫ్రైడే, సాటర్డే, సండే వరకు కూడా నేను ఖాళీగానే ఉంటాను. ఎందుకంటే నాకు పెట్టాల్సిన కంటెంట్ ఉంటుంది కాబట్టి. సో 'గ్రానీ' రివ్యూ పెట్టేసిన తర్వాత నాకున్న పనులు చూసేసుకొని చిన్న చిన్న వర్క్స్ అవి కంప్లీట్ చేసేసుకొని 'బాయ్ ఫ్రెండ్ ఆన్ డిమాండ్' ఆ సీరీస్ అయితే చూడడం జరిగింది. అది ఈవినింగ్ అయితే రివ్యూ పెట్టా. కంప్లీట్ అవ్వడానికి చాలా టైం పట్టింది అది. ఎందుకంటే 1 అవర్ ఈచ్ ఎపిసోడ్ కాబట్టి 10 అవర్స్ ఉంది మొత్తం సీరీస్ అంతా కంప్లీట్ చేయడానికి. సో 1.5 చూసాం కాబట్టి కొంచెం తగ్గుద్ది. అలా అని చెప్పి మొత్తం సీరీస్ అంతా 1.5 చూడను. కొన్ని కొన్ని మూమెంట్స్ మాత్రం 1.5 చూస్తాను అంతే. సో అది రివ్యూ పెట్టేసరికి ఈవినింగ్ ఎంతో చాలా టైం అయిపోయిందనమాట. సో ఆఫ్టర్ దట్ ఇంకా సండే మీకు ఏ కంటెంట్ పెడతానో నేను తెలుసు మీకు. సజెషన్స్ పక్కా వస్తాయి. అండ్ ఎక్కడ అండర్‌లైన్ మరీ చెప్తున్నా. సజెషన్స్ అన్నవి నేనిప్పుడు చూసి పెడుతున్నవి కాదు భయ్య అవి. నేనెప్పుడో చూసేసా. నేను 2017, 18 నుంచి సీరీస్‌లు, మూవీస్‌లు చాలా చూస్తూ ఉన్నా. సో, అప్పటినుంచే నా దగ్గర చాలా కంటెంట్ ఉంది. సో, నేను వన్స్ ఛానెల్ పెడదామని స్టార్ట్ అయిన తర్వాత అండ్ సజెషన్స్ ఎప్పుడైతే పెడదాం అనుకుంటున్నానో, అప్పటినుంచి నేను నోట్‌ప్యాడ్‌లో లిస్టులు రాసి పెట్టుకున్నా. నేను చూసిన సీరీస్‌లేంటి ఇప్పటిదాకా, నేను ఎక్స్‌ప్లోర్ చేసిన యానిమ్స్ ఏంటి, అంటే నేను ఎన్ని మూవీస్ చూసాను, ఇవన్నీ కూడా నోట్‌ప్యాడ్‌లో రాసుకున్నా నేను. ఎప్పుడెప్పుడు ఏమేమి సజెస్ట్ చేద్దామని చెప్పేసి. సో, ఆ సజెషన్స్ ఉన్నాయి కాబట్టే నేను ఎవ్రీ సండే మీకు సజెషన్ లిస్ట్ అయితే తీసుకొస్తున్నా. అంతేగాని నేను ఇప్పుడు ఈ వీక్‌లో చూసేయట్లా. ఈ వీక్ కంటెంట్ నాకు లేటెస్ట్‌గా వచ్చే కంటెంట్ చూడటానికే టైం సరిపోదు బ్రో. అలాంటిది పాత కంటెంట్లు ఇవన్నీ చూసి ఎక్కడ మీకు సజెస్ట్ చేస్తా? నా దగ్గర ఉన్న కంటెంట్ అంటే నేను ఆల్రెడీ చూసేసిన కంటెంట్ ఇప్పుడు మీకు సజెస్ట్ చేస్తున్నా. వన్స్ నేను అనుకున్న లిస్ట్‌లన్నీ నేను చూసేసినవన్నీ కంప్లీట్ అయిపోతాయి సజెషన్స్. అప్పుడు మీకు కొత్త సజెషన్స్ తీసుకురావడానికి ఎవ్రీ వీక్ తీసుకురాలేకపోవచ్చు. ఆ టైం ఇంకా ఉంది దానికి. ప్రస్తుతానికైతే నా దగ్గర ఇంకా కంటెంట్ మిగిలింది కాబట్టి అవే సజెస్ట్ చేస్తున్నా. సో, ఆ సజెషన్స్ చూసేస్తున్నాను. ఈ రివ్యూస్ లేటెస్ట్‌గా వచ్చినవి చూసేస్తున్నాను అనుకుంటే అది మీ తప్పు. అండ్ ఇంకోటేంటంటే ఇలా టైమ్ గ్యాప్‌లో రివ్యూస్ పెడుతున్నా. నాకు మార్నింగ్‌కి, మధ్యాహ్నంకి మధ్యలో టైమ్ గ్యాప్ ఉంటుంది. సో, ఆ గ్యాప్‌లో మళ్ళీ వేరేది చూస్తా, రివ్యూ పెడతా. అండ్ మధ్యాహ్నం నుంచి ఈవినింగ్‌కి టైమ్ గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్‌లో వేరేది చూస్తా, రివ్యూ పెడతా. ఈ 3 వీడియోస్ డేకి అప్‌లోడ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏమొచ్చిందంటే చాలామంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆన్‌లైన్‌కి రారు సోషల్ మీడియాకి. కొంతమంది ఉంటారు కదా! సో, వాళ్ళు డైరెక్ట్ ఈవినింగో, నైటో వస్తున్నారు. వచ్చి ఏం చేస్తున్నారు? సడెన్‌గా మన ఛానెల్‌లో వీడియోస్ కనిపిస్తే బ్యాక్ టు బ్యాక్ కనిపిస్తాయి. సడెన్‌గా ఒకే రోజు 3 వీడియోస్ పెడతాం కాబట్టి అవి వాళ్ళు అప్పటికప్పుడు చూస్తారు. అంతేగాని మనం మార్నింగ్ పెట్టాం, మధ్యాహ్నం పెట్టాం, ఈవినింగ్ పెట్టాం అని అనవసరం. వాడికి బ్యాక్ టు బ్యాక్ కనిపిస్తాయి కాబట్టి, అరె! మరి ఇంత కంటిన్యూగా ఎలా చేసేస్తున్నారు వీడియోస్ చూడకుండా రివ్యూస్ పెట్టేస్తున్నారేమో అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. అస్సలు కాదు భయ్య. ఈ మధ్యన వచ్చిన 2, 3 కామెంట్‌లు కూడా చూడకుండా రివ్యూ పెట్టినా అన్నప్పుడు నేను స్పాయిలర్‌లు కూడా చెప్పా. 1, 2 స్పాయిలర్‌లు కూడా కాదు. బిగ్గెస్ట్ స్పాయిలర్స్ కూడా చెప్పా. అప్పటికి వాళ్ళు నమ్మకపోతే ఏం చేయలేం. సో, అందుకే అలాంటి వీడియో కూడా చేయాల్సొస్తుంది. అండ్ వన్ థింగ్ ఏంటంటే మాక్సిమం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన, సోనీ లివ్‌కి వచ్చిన, మాక్సిమం ఓటీటీకి వచ్చే సీరీస్‌లు త్వరగా మన తెలుగులో రివ్యూ పెట్టడానికి ట్రై చేస్తున్నా. ఎందుకు త్వరగా పెట్టాల్సొస్తుందంటే కాపీ కొట్టాను అనకుండా ఉంటారు కాబట్టి. ఎందుకంటే బయట ఎవడు రివ్యూ పెట్టకుండా మనమే ముందు పెట్టేస్తే ప్రాబ్లమ్ ఏమి ఉండదు కదా! ఎవడి రివ్యూయో కాపీ కొట్టానన్న పేరు నాకెందుకు, త్వరగా నేను రివ్యూ పెట్టేస్తే మీరు ఆ మాట అనడానికి సరిపోరు కదా! అందుకే మాక్సిమం నెట్‌ఫ్లిక్స్ సీరీస్‌లు గమనించండి. 1:30కి రిలీజ్ అవుతాయి మధ్యాహ్నం. నైట్ కల్లా నా ఛానెల్‌లో రివ్యూ ఉంటుంది. నేను ఖచ్చితంగా చూస్తాను నెట్‌ఫ్లిక్స్ సీరీస్. ఇన్ కేస్ ఫ్రైడే థియేట్రికల్ రిలీజెస్ ఎక్కువ లేకపోతే గనక. అండ్ ఈ ఫ్రైడే కూడా నేను 'హెల్లో బచ్చా' సీరీస్ నైట్ కల్లా కంప్లీట్ చేయడానికి ఒకటే రీజన్. 'సాంప్రదాయని సుప్పిని' ప్రీమియర్ షో పడింది కాబట్టి ముందు రోజు అది చూసేసి మార్నింగ్ షో 'మృత్యుంజయ' చూసాను కాబట్టి. ఇన్ కేస్ ప్రీమియర్ షో 'సాంప్రదాయనికి' ఎళ్ళకపోతే ఆఫ్టర్‌నూన్ షోకి 'సాంప్రదాయని సుప్పిని'కెళ్తాను. సో, అలా నేను షెడ్యూల్ చేసుకుంటా. అండ్ ఈ వీక్ ఓటీటీలో ఏం రిలీజ్ అవుతున్నాయని చెప్పేసి మంగళవారం ఆర్ బుధవారం చెక్ చేసుకుంటాను భయ్య నేను. చెక్ చేసుకొని వాటికి కావాల్సిన టెంప్లెట్స్ ఏంటి, ఇమేజ్‌లేంటి అన్నీ డౌన్‌లోడ్ చేసి పెట్టుకుంటా. వాటికి కావాల్సిన టెంప్లెట్స్, థంబ్‌నెయిల్స్ రెడీ చేసి పెట్టుకుంటా. క్యాప్షన్స్ పెట్టకుండా. ఇవన్నీ కూడా గురువారం కల్లా రెడీ అయిపోయి ఉంటాయి నా దగ్గర. సో, అందుకే థియేటర్‌లో మూవీ అవ్వగానే రూమ్‌కొచ్చేసి వెంటనే వాయిస్ రికార్డ్ చేసుకొని అప్‌లోడ్ చేసుకుంటా ఎడిట్ చేసేసి. పెద్ద టైం పట్టదు నాకు. ఎందుకంటే టెంప్లెట్స్ అన్నీ రెడీ చేసి ఉంటాయి కాబట్టి. సో, నేను ఇలా ఈజీగా చూస్తా. నాకేం పెద్ద కష్టపడిపోతున్నానన్న ఫీలింగ్ కూడా లేదు నాకు. నా మైండ్‌కి అలవాటయిపోయింది.
అంటే 2017, 18 నుంచి చూస్తున్నాను కాబట్టి నాకు అలవాటయిపోయింది. అండ్ ఇంకా బాగా ఏం అలవాటయిపోయిందంటే ఈ 1 ½ ఇయర్ నుంచి ఛానెల్‌లో కంటెంట్ పెడుతూ ఉన్నాం కాబట్టి కంటిన్యూగా మూవీస్‌లు, సీరీస్‌లు చూడటం అలవాటయిపోవడం వల్ల ఈ టైంకి ఇది చూడాలి, ఇది చూడాలి. ఓకే. నెక్స్ట్ ఇది ఉంది. వెంటనే చూసి రివ్యూ పెట్టాలన్న అలవాటు మైండ్‌కి చేసేసాను నేను. సో, అందువల్ల నాకంత ప్రాబ్లమ్ ఏమి అనిపించట్ల. ఇన్‌కేస్ ఇది ఇంకా ఫుల్‌గా సెటిల్ అయిపోతే 2 ఛానెల్స్ మీద డిపెండ్ అయిపోతే ఇంకా మంచిగా రివ్యూస్ పెడతా. ఇప్పుడు ఇంకా పార్ట్ టైమ్స్‌కి వెళ్ళడం వల్ల కొంచెం ప్రాబ్లమాటిక్ అవుతుంది గానీ కంటెంట్ పెట్టడానికి. అండ్ ఇంకా సోనీ లివ్‌లో రీసెంట్‌గా ఒకటొచ్చింది. మర్చిపోయాను పేరు. అది నేను చూసేసి 1 వీక్ అయింది భయ్యా. రీసెంట్‌గా మార్చ్ 6న రిలీజ్ అయింది. నాకు 1 వీక్ బ్యాకే సోనీ లివ్ నుంచి స్క్రీనింగ్ వస్తది. 1 వీక్ బ్యాక్ చూసినా నేను ఇంకా ఇప్పుడు రివ్యూ పెట్టలేదు దాన్ని. ఎందుకంటే నాకు స్లాట్ కుదరట్ల. టైం లేదు పెట్టడానికి వీడియోకి. ఇన్‌కేస్ అది కూడా ఈ గ్యాప్‌లో ఎక్కడైనా బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ పెడితే ఇంక ముందే చూడకుండా పెట్టేసానంటారు. సో, అందుకే గ్యాప్ ఇచ్చి పెడుతున్నా మీకోసం తప్ప మీ సాటిస్ఫాక్షన్ కోసం నేను పెట్టలేక కాదు. నేను పెట్టాలంటే రోజుకి 5 వీడియోలు కూడా పెట్టగలను. 5, 6 సినిమాలు కూడా చూడగలను. సీరీస్‌లు కూడా చూడగలను. నాకేం ప్రాబ్లమ్ లేదు. బట్ మీ గురించి బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్స్ ఎళ్ళవు. మీరు నమ్మరు నేను చూసానని చెప్పేసి నేను పెట్టట్లేదు అంతే తప్ప నేను చూడలేక కాదు. నేను చూస్తా. పిచ్చి పిచ్చిగా చూస్తా. మెయిన్‌గా థర్స్‌డే, ఫ్రైడే, సాటర్‌డే, సండే ఘోరంగా చూస్తా. నాకు ఏ ప్రాబ్లమ్ లేదు. ఎంజాయ్ చేయాలనుకుంటే చేస్తా. ఇన్‌కేస్ నేను ఎక్కడికన్నా సండే వెళ్ళాలి అనుకుంటే ఫుల్ సాటర్‌డే కంప్లీట్ చేసుకుంటా వర్క్ అంతా. నైట్ పడుకోకపోయినా నాకేం ప్రాబ్లమ్ లేదు. నైట్ అంతా చూసుకొని నేను ఏవైతే పెట్టాలనుకుంటున్నానో 1, 2 వీడియోలు పెట్టేసి ఎళ్ళిపోతా సండేకి. ఇన్‌కేస్ మీరు అవి గమనించుంటే రీసెంట్ సండేస్‌లో నేను బయటికి వెళ్ళడం వల్ల ఎక్కువ కంటెంట్ పెట్టలా. ఒక సజెషన్ వీడియో పెట్టేసి వెళ్ళిపోయేవాడిని. లేదంటే ఒక రివ్యూ వీడియో పెట్టేసి వెళ్ళిపోయేవాడిని. ఖాళీ లేకపోతే నేను వీడియోలు పెట్టను. నాకేం ప్రాబ్లమ్ లేదు. ఖాళీ ఉంటే మాత్రం ఖచ్చితంగా రివ్యూస్ పెడతా. చూసే విధానం ఇంకా ఘోరంగా చూస్తా. మీకు ఇంక ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఏదో ఎలా చూస్తావు బ్రో, ఎలా రివ్యూస్ పెట్టేస్తావు బ్రో, నువ్వు కాపీ కొట్టేస్తున్నావు, నువ్వు చూడట్లేదని అంటున్నారు గానీ అంత సీన్ లేదు భయ్యా. నాకు రివ్యూస్ పెట్టడం అన్నది ఒక ఎక్స్‌ట్రా బర్డెన్ అంతే. ప్రాబ్లమ్ ఏం కాదు నాకు. రివ్యూ ఛానెల్ పెట్టాను కాబట్టి అదర్ లాంగ్వేజెస్ కూడా కంటెంట్ రివ్యూ పెడుతున్నా. నాకిదేం కొత్త కాదు. ఛానెల్ పెట్టానని నేనేం వీడియోలు చూడట్లా. ఛానెల్ ముందు నుంచే నాకు అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ ఉంది. నాకెవడో సజెస్ట్ చేస్తే నేను చాలా సీరీస్‌లు చూడలేదు. నాకు నేనుగానే నేను సీరీస్‌లు చూసా. ప్రతిసారి ఏం చూద్దామన్నా నేను క్రోమ్‌కెళ్ళి సెర్చ్ చేసుకుంటా. ది బెస్ట్ ఏమున్నాయో చెక్ చేసుకుంటా అవే చూసేవాడిని. ఛానెల్ పెట్టక ముందు. ఆ సజెషన్‌లు ఇప్పుడు మీకు ఇస్తున్నా. నాకెవడో సజెస్ట్ చేస్తే నేను చూసినవి కాదు. సో, మీ మైండ్ సెట్ వేరేలా ఉంటుంది. నా మైండ్ సెట్ వేరేలా ఉంటుంది. నా పిచ్చి వేరేలా ఉంటుంది. మీ పిచ్చి వేరేలా ఉంటుంది. మీకు ఆ టైంకి సినిమా చూడాలంటే మీ మూడ్ బావుండాలి. అండ్ ఆ మూడ్‌కి తగ్గట్టుగా సినిమా ఆర్ సీరీస్ మీకు కావాలి. నాకు అలా కాదు. నాకు ఆ టైంకి మూడ్ బాలేదంటే నేను ఏదో ఒకటి చూసేస్తా. నా మైండ్ సెట్ అలా ఉంటుందనమాట. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నా. మీకు నమ్మకం ఉంటే ఫాలో అవ్వండి ఛానెల్‌ని. నేనేం ఫాలో అవ్వండి అని బలవంతం చేయట్లా. ఈ మధ్యన రీసెంట్‌గా పెట్టిన వీడియోస్‌లో కూడా నేను ఎక్కువ సబ్స్క్రైబ్ చేయండి అని కూడా అడగలా. లాస్ట్‌లో ఎక్కడో ఒకసారి పెడితే సబ్స్క్రైబ్ నోట్ పెడుతున్నా. లేదంటే లేదు. అలా వదిలేస్తున్నా. నమ్మకం ఉంటే ఛానెల్ ఫాలో అవ్వండి. లేదంటే అన్‌సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాబ్లమ్ ఏం లేదు నాకు. నమ్మకం ఉన్న వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఛానెల్ బేస్ అన్నది స్ట్రాంగ్ అండర్‌స్టాండింగ్ సబ్స్క్రైబర్స్ ఉంటేనే బెస్ట్ అని నేను ఫీల్ అవుతా. ఇలా నమ్మకం లేకుండా ఉండాలని అయితే ఫీల్ అవ్వను నేను. ఎందుకంటే నాకు వాళ్ళ కంటెంట్ ఇంట్రొడ్యూస్ చేస్తుంటారు. చాలామంది నాకు కొత్త కంటెంట్ చెప్తుంటారు. ఇది చూడు బ్రో, ఇది చూడు బ్రో అని చెప్పేసి. నేను అవి చూస్తాను, అప్రిషియేట్ చేస్తాను. వాటిని ఫాలో అప్ చేసి మీకు రివ్యూస్ కూడా పెడతాను నేను. ఆ టైప్ అనమాట. సో, ఇది భయ్యా నేను చెప్పాలనుకున్న పాయింట్స్ అయితే. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారు నా రివ్యూస్ గురించి? కాపీ కొడుతున్నాను అనుకుంటున్నారా? ఇప్పుడు చెప్పింది నమ్మారా లేదా? మీ ఇష్టం భయ్యా. నమ్మితే నమ్మొచ్చు లేదంటే లేదు. మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. నేను తెలుసుకుంటాను. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.